కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల టాటా మ్యాజిక్ డ్రైవర్లపై అగ్గి పిడుగు పడింది. నిరక్షరాస్యత, నిరుద్యోగంతో కుట్టుమిట్టాడుతూ జీవన భృతి లేక బతుకుదెరువు కోసం టాటా మ్యాజిక్లను నడుపుకుంటూ కుటుంబ పోషణ చేసుకున్న వారికి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఏలూరు జిల్లాలో టాటా మ్యాజిక్ డ్రైవర్ల కష్టాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు పాలనలో టాటా మ్యాజిక్ డ్రైవర్ల జీవన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉచిత బస్సు ప్రయాణంతో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. కాయా కష్టంతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఆనందంగా జీవనం గడుపుతున్న వారి కుటుంబాలపై ఉచిత బస్సు ప్రభావం తీవ్రంగా ఉంది. ఏలూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న డ్రైవర్లు ఆర్థిక నష్టాలతో జీవనం గడుపుతూ ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఫ్రీ బస్సు సౌకర్యాల వలన తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఏలూరులో టాటా మ్యాజిక్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. టాటా మ్యాజిక్ నడుపుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్న తమపై ఫ్రీ బస్సు పథకం తమ జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకు ఎటువంటి ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ట్యాక్సులు తగ్గియాలి, ఉచిత బస్సులు తీసేస్తామా, లేకపోతే మాకు ఏదన్నా ఆదాయం అన్న చూపించాలి. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు టాటా మ్యాజిక్ డ్రైవర్లు. జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఉపాధి కోల్పోతున్నామండి. 15 రోజుల నుంచి మేము ఒక 100 రూపాయలు కూడా సంపాదించుకోవాలని ఆవశ్యకత ఏర్పడిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాము, మా యొక్క డ్రైవర్లని ఆదుకోవాలి. ఈ యొక్క ఉచిత బస్సు వల్ల మేము చాలా మరీ దారుణమైన పరిస్థితికి వచ్చామండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో 15,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా పట్టించుకోలేదు. అలాగే ఉచిత బస్సు ప్రయాణంతో టాటా మ్యాజిక్ వర్కర్లు, ఓనర్లతో పాటు మెకానిక్లు, కవర్లు, ఫ్లెక్సీలు తయారు చేసే కార్మికులపై దీని ప్రభావం పడింది. టాటా మ్యాజిక్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.